నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ డిపార్ట్మెంటులో కీలక నిర్ణయాలు రిటైర్డ్ అధికారులు తీసుకుంటుండడంపై విద్యార్థి సంఘాలు, విద్యా నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ల వ్యవహారం ఒక్కరిద్దరి చేతుల్లో ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కమిషనర్ కూడా సరిగ్గా పర్యవేక్షించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. డిపార్ట్మెంటులో కమిషనర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ స్థానం ఉంటుంది. అయితే జేడీని పక్కన పెట్టి రిటైర్డ్ అధికారి మరొక ఉన్నతాధికారి కుమ్మక్కయి మొత్తం డిపార్ట్మెంట్పై పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారని, దీనికి సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ నడుస్తున్నాయి. కానీ అక్కడ పనిచేస్తున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులను డిప్యుటేషన్పై హైదరాబాద్కు పంపించారు. దీంతో కోస్గిలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యకు కావాల్సిన బేసిక్ కోర్సులకు అధ్యాపకులు లేకుండా పోయారు. ఇది స్వయానా సీఎం నియోజకవర్గం కావడం విశేషం. కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను గతేడాది ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. సాంకేతిక విద్యాశాఖ పరిధిలో నడిచే రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ ఇదే. గతేడాది అక్కడ 198 సీట్లకు గాను 131 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి ఎప్సెట్లో రెండో విడత ముగిసిన నాటికి కేవలం 41 మాత్రమే నిండాయి. అక్కడున్న 3 బ్రాంచీలు సిఎస్సి అనుబంధ కోర్సులే అయినా విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం 20% నిండడం, పాలిటెక్నిక్, డిప్లొమా సీట్లు భర్తీలోనూ అదే పరిస్థితి ఉండడం సాంకేతిక విద్యాశాఖను కలవరపరుస్తుంది. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద పెద్ద బ్రాంచ్లో 2 కెమిస్ట్రీ లెక్చరర్లకు ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క లెక్చరర్ని కూడా హైదరాబాద్కు పంపించారు. అవసరం లేకున్నా హైదరాబాద్లోని రామంతపూర్ కాలేజీలో 2 ఈసీఏ ఫ్యాకల్టీలను తీసుకున్నారు. ఇలా డిప్యుటేషన్, ట్రాన్స్ఫర్ల పేరుతో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఫ్యాకల్టీలను పంపించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు పాలిటెక్నిక్లో చదవాలని ఉన్నా సరైన వసతులు లేక ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. ఇటీవల ఇంటర్ అడ్మిషన్లు 20,000 పెరగడం, పాల్సెట్ అడ్మిషన్లు 78% నుంచి 55% పడిపోవడం ఇందుకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.
సిద్దిపేటలోని బాలికల పాలిటెక్నిక్ కాలేజీలో గతంలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అప్పటి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విధుల నుంచి తొలగించారు. అయితే పటాన్ చెరువులో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్గా లైంగిక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన వ్యక్తిని సాంకేతిక విద్యా కమిషనర్గా విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతడికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వొద్దంటూ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లేఖ రాశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ను కలవడానికి ఛాంబర్ ఎదుట గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుందని ప్రజలతో పాటు అధికారులు సైతం వాపోతున్నారు. దీంతో చాలా పనులు పెండింగ్లో ఉండిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏడాది 6 పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో JNTU అలిగేషన్ల దగ్గర ప్రక్రియ నిలిచిపోయేలా కమిషనర్ చక్రం తిప్పారని, టెక్నికల్ బోర్డు నిధులను సైతం సొంత ఖర్చులకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. విజయ, సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ శాఖలో కీలక నిర్ణయాలు అవుట్సోర్సింగ్ లో జాయిన్ అయిన రిటైర్డ్ అధికారులు తీసుకుంటున్నపై విద్యార్థి సంఘాలు కూడా ఆ విద్యా నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ల మీ వ్యవహారం ఒకరిద్దరి చేతుల్లోనే ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కమిషనర్ కూడా సరిగా పర్యవేక్షించకపోవడంతో గందరగోళం పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ లో కమిషనర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ స్థానం ఉంటుంది. అయితే జేడీని పక్కన పెట్టి రిటైర్డ్ అధికారి మరొక ఉన్నతాధికారి కుమ్మక్కై మొత్తం డిపార్ట్మెంట్ పై పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారని, చాలా ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు చేతులు మారుతున్నాయని చెప్పి విద్యార్థి సంఘాలు మనకు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి అయితే వికారాబాద్ జిల్లా కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ నడుస్తున్నాయి. కానీ ఇక్కడ పనిచేస్తున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులకు డిప్యుటేషన్ పై హైదరాబాద్ కు పంపించారు. దీంతో కోస్గిలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యకు కావాల్సిన బేసిక్ కోర్సులకు కూడా అధ్యాపకులు లేకుండా పోయారు. ఇది స్వయాన సీఎం నియోజకవర్గం కావడం విశేషం. కోస్గి ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను గతేడాది ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సాంకేతిక విద్యా శాఖ పరిధిలో నడిచే ఈ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా చెప్పవచ్చు. గతేడాది అక్కడ 198 సీట్లకు గాను 130 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి వెబ్సైట్ 2వ విడత ముగిసేసరికి కూడా కేవలం 41 మాత్రమే నిండాయి. అక్కడ ఉన్న 3 బ్రాంచీలు కూడా CSE అనుబంధ కోర్సులే అయినా విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం గమనార్హంగా చెప్పొచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో కేవలం 20% నిండడం, పాలిటెక్నిక్ డిప్లొమా సీట్ల భర్తీలోనూ కూడా అదే పరిస్థితి ఉండడం సాంకేతిక విద్యాశాఖను కలవర పెడుతున్నాయి. ప్రస్తుతం అయితే వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో కూడా పెద్ద బ్రాంచ్ లో 2 కెమిస్ట్రీ లెక్చరర్లు ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క లెక్చరర్ను కూడా హైదరాబాద్ కు పంపించారు. అవసరం లేకున్నా అని హైదరాబాద్ లోని రామంతపూర్ కాలేజీలో 2 ఈసీలకు ఫ్యాకల్టీలను తీసుకొచ్చారు. ఇలా డిప్యుటేషన్ల మీద ట్రాన్స్ఫర్ పేరుతో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఫ్యాకల్టీలను పంపించడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ లో చదవాలని ఉన్నా కానీ సరైన వసతులు లేక ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో మనకు పరిస్థితులు తేటతెల్లమవుతున్నాయి. ఇటీవల ఇంటర్ అడ్మిషన్లు 20,000 పెరగడం, పాలిటెక్నిక్ అడ్మిషన్లు 78% నుంచి 50%కి పడిపోవడం ఇందుకు నిదర్శనమని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. విజయ, ఇదే కాకుండా సిద్దిపేటలోని బాలికల పాలిటెక్నిక్ కాలేజీలో గత ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన వ్యక్తిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విధుల నుంచి అతన్ని తొలగించడం జరిగింది. అయితే అతన్ని పటాన్ చెరువులో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ గా లైంగిక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన వ్యక్తిని సాంకేతిక విద్యా కమిషనర్ గా విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతనికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వద్దంటూ కూడా ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే గారు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కమిషనర్ ను కలవడానికి ఛాంబర్ ఎదుట గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 6 పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలు అప్గ్రేడ్ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో కూడా JNTU అఫిలియేషన్స్ దగ్గర ప్రక్రియ నిలిచిపోయేలా కమిషనర్ చక్రం తిప్పారని కూడా ఆ టెక్నికల్ బోర్డు నిధులపై సైతం కొంత
ఇదే అవుతుంది. దాని మీద వాడుకునే వాళ్ళు కూడా దీన్ని తమ సొంత ఖర్చుల గురించి వాడుకున్నారని కూడా వాళ్ళ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్.